మొత్తం ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మహిళా భద్రత ఎలా ఉంది? ఒక హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి ఆ సీట్ అనేది కేటాయించారు సార్. ఒక మహిళగా నేను చెప్తున్నాను, భద్రత శాంతి అనేది కరువైపోయింది. ఎతికినా కూడా అది కనిపించట్లేదు. మా మహిళలుగా భద్రత అనేది ఈ నడిబొట్టు విజయవాడ వరకు అయితే లేదు. మరి మరి ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉంటుంది సార్? ఒక కృష్ణలంక పక్కన ఉన్న కృష్ణమ్మ కూడా ఒక తల్లి కదా, మరి ఆడబిడ్డకి న్యాయం జరగలేదు కదా. సో మేము మంగళపూడి అనిత గారిని కోరుకునేది ఒకటే సార్, ఏమని అంటే మా ఆడబిడ్డలకి శాంతి భద్రతలు దయచేయండి. జగనన్న మాకు దిశ చట్ట యాప్ తీసుకొచ్చారు. ఆ దిశ యాప్ ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మాకు భద్రత విషయంలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే మాకు స్పందించేవాళ్ళు. ఇప్పుడు ఆ దిశ చట్టాన్ని కూడా రద్దు చేసేసారు. సో మాకు న్యాయం లేదు. ఆడపిల్లలుగా మేము బయటకు వెళ్ళి పని చేసుకోవాలంటే మాకు ఒక భద్రత కావాలి. ఎవరు వచ్చి ఎవరు చేస్తారనేది కాదు సార్, మాకు ఆడపిల్లలుగా ఒక న్యాయం జరగాలని ఈ చిన్న వయసు నుంచి పెద్దంత అయ్యేంత వరకు తండ్రి ఎలాగైతే పెంచుతారో మా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక భద్రత కావాలి. కానీ జగన్ గారి హయాంలోనే భద్రత లేదు, మా హయాంలో చాలా భద్రతగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు సార్, జగన్ హయాం గారిలో ఉన్నప్పుడు ఒక రాజకీయ పరంగా నేనైతే మాట్లాడట్లేదు. జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు మా ఆడబిడ్డలకి చాలా చేశారు. ఆయన గడప గడపకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వెళ్ళి చక్కగా చేశారు ఆయన. కానీ ఇప్పుడు ఆ భద్రత అనేది కరువైంది, దొరకడం లేదు. మేము ఎత్తుక్కున్నా కూడా మాకు దొరకట్లేదు సార్. సో మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆడపిల్లలకు శాంతి భద్రతలను దయచేయండి. మేము రాజకీయంగా అడగట్లేదు, మా హక్కులను అడగాలి కాబట్టి హక్కు పరంగా మేము అడుగుచున్నాం. సో మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం సార్. ముందు రోజుల్లో మేము రోడ్డు ఎక్కకుండా ఉండాలి అంటే మీరు మాకు భద్రతను కలుగచేయండి.